జనాభా లెక్కలకు ముహూర్తం ఖరారైంది. 2027లో జనగణన జరగనుంది. అందులో భాగంగానే కులగణన కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకీ ఎన్నేళ్ల తర్వాత జనగణన జరుగుతుంది? కులగణన ఎన్నేళ్ల క్రితం జరిగింది? హావ్ ఎ లుక్. దేశ జనాభా ఎంత అంటే 140 కోట్ల మంది అంటున్నారు. కానీ దీనికి పక్కా లెక్క ఏమీ లేదు. దేశంలో 2011 మార్చిలో జనాభా లెక్కలు నమోదయ్యాయి. అప్పుడు దేశ జనాభా 121 కోట్లుగా నమోదైంది. 10 ఏళ్ల తర్వాత అంటే 2020-21 మధ్యకాలంలో జనాభా లెక్కించాల్సి ఉంది. కానీ కరోనా విజృంభణ కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. దేశ జనాభాను లెక్కించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 30న జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణనకు నిర్ణయం తీసుకున్నారు. సామాజిక విలువలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 2027 మార్చి 1 నుంచి జాతీయ జనాభా లెక్కలు ప్రారంభం కానున్నాయి. జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్లలో 6 నెలల ముందుగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే 2026 అక్టోబర్లోనే జనాభా లెక్కల్ని ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 16న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 2 దశల్లో జనాభా లెక్కలు జరగనున్నాయి. మొదటి దశలో హౌస్ లిస్టింగ్, రెండో దశలో జనాభా లెక్కిస్తారు. హౌస్ లిస్టింగ్కు 5-6 నెలలు పట్టే అవకాశం ఉంది. మలి దశలో జరిగే లెక్కింపు 2027 ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని, నెల రోజుల్లో పూర్తవుతుందని అంచనా. మన దేశంలో దాదాపు 100 ఏళ్ల క్రితం కులగణన జరిగింది. బ్రిటిష్ పాలకుల హయాంలో 1931లో జనగణనతో పాటు కులగణన జరిగింది. అప్పుడు దేశ జనాభా 35 కోట్లే. కానీ జనాభా లెక్కల్లో నమోదైనది మాత్రం 22 కోట్ల మందే. అప్పట్లో ఎవరినీ కులం అడగలేదు, వృత్తి మాత్రమే అడిగారు. వృత్తి ఆధారంగా కులాన్ని నిర్ధారించారు బ్రిటిష్ పాలకులు. అయితే దీనివల్ల అనేక సమస్యలు తలెత్తాయి. ఉదాహరణకు గోండు కులం విషయానికొస్తే అందులో సంగీత కళాకారులు, పశువుల కాపరులు, బుట్టలల్లేవాళ్లు ఉంటారు. మరి ఇందులో వాళ్ల వృత్తి ఏమిటి? దానికి సరైన సమాధానం ఉండదు. ఒక్క గోండులే కాదు, యాదవులు, విశ్వకర్మ వంటి చాలా కులాల విషయంలో ఇటువంటి ఇబ్బందులున్నాయి. మొత్తానికి ఈసారి జరిగే జనగణనతో పాటు కులగణన వల్ల ఈ కులం జనాభా ఎంత అనేది తేలనుంది. పార్లమెంట్ దాని ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ మారే అవకాశం ఉంది.